హాయ్ అండి. వరాహిదేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. నేనైతే ఈ పూజ అయితే చేయను, కానీ అమ్మవారి పాదాలు అయితే 9 రకాల పాదాలు అయితే వేస్తున్నాను. పూజ చేసుకునే వాళ్ళు రోజు ఇలా అమ్మవారి పూజ ముందు వేసుకోవడానికి బాగుంటుంది అనిపించి నేనైతే ఈరోజు 9 రకాల పాదాలు అయితే వేస్తున్నాను. చూడండి, మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడూ చేయలేదు ఈ పూజ, కానీ చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. సో అందుకోసమని ఈ దేవీ నవరాత్రుల్లో మనమైతే ఇలా పాదాలు వేసుకొని ముగ్గులు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపించి నేనైతే వేస్తున్నాను. సో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నచ్చితే హైప్ కూడా చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చాలామంది చూడగలుగుతారు. సో అందరికీ కూడా వరాహిదేవి నవరాత్రి సందర్భంగా అమ్మవారి పాదాలు అయితే డెడికేట్ చేస్తున్నాను. సో లాస్ట్ వరకు మాత్రం చూడండి. అయితే ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. అయితే ఇది జూలై 15 నుండి జూలై 23 వరకు అయితే జరుగుతూ ఉంటాయి. లలితాదేవి సైన్యానికి ఉగ్ర రూపమైన మరియు రక్షక సేనాధిపతి అయిన వరాహిదేవికి అంకితం చేయబడిన ఈ 9 రోజుల కాలం ఈ దేవీ నవరాత్రులు అనేవి కొనసాగుతుంటాయి. అయితే ఈ 9 రోజులు ఆధ్యాత్మికంగా మరియు అంతర్గత పరివర్తనకు, అట్లానే ప్రతికూల శక్తుల నుండి రక్షణగా ఈరోజు ఏ ఇంట్లో అయితే భయం బాధలు ఉంటాయో అవి తొలగిపోయి ఉండాలని ఈ నవరాత్రులు అయితే విశేషంగా జరుపుకుంటూ ఉంటారనమాట. అయితే 9 రోజుల ఈ పండుగను ఎలా చేసుకుంటారు అనేది అయితే ఈరోజు నేను చెప్తాను. మీరైతే వినండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ 9 రోజుల పాటు పూర్తిగా ఇంట్లో అయితే శాకాహారమే ఉండాలి. మాంసాహారం కానీ ఉల్లి వెల్లుల్లి వంటి వాడకూడదు. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. అలానే ఈ పూజ సమయంలో ఇంట్లో అఖండ దీపం వెలిగించడం చాలా మంచిది. ఇది అమ్మవారి శక్తికి ప్రతీకగా భావించబడుతుంది. దీపం నిలకడగా వెలిగేలా మనం ప్రతిరోజు చూసుకోవాలన్నమాట. అయితే ప్రతిరోజు పూజను ప్రారంభించే ముందు పసుపుతో గణపతిని తయారు చేసి పూజ చేయడం శుభకరం. మనం ఎటువంటి పూజ చేసుకున్నా ముందుగా గణపతి పూజ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఇది పూజ మనకి కంటిన్యూస్గా కొనసాగడానికి చాలా ఉపయోగపడుతుంది. అట్లానే నైవేద్యాలు ఏం పెట్టాలి అంటే వండిన ప్రతి పదార్థాన్ని మొదట అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ప్రతిరోజు బెల్లం పానకం, తీపి పదార్థాలు, శనగలు, పాయసం, అట్లానే చిలకడ దుంపలు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం అయితే స్వీకరించాలి. అలానే శనగలు పాయసం పెట్టుకుంటూ ఉంటారనమాట. అలానే ఈ 9 రోజులు ఇతరులపై కోపాన్ని కానీ అసహనాన్ని మనం చూపించకూడదన్నమాట. ప్రశాంతమైన మనసుతో పూజ చేసుకోవాలి. ఇతరులను ఏ కారణంగా కానీ మనం తిట్టడం, అరవడం లాంటివి చేయకూడదు. ఈ పూజ చేస్తున్నప్పుడు ఒక దీక్షలాగే చేసుకోవాలన్నమాట. చెడు మాట్లాడడం, ఇతరులను విమర్శించడం వంటివి మానుకొని సత్యం, ధర్మం మార్గాన్ని పాటిస్తూ 9 రోజుల పాటు ఈ నియమాల్ని పాటించాలన్నమాట. పూజ ప్రారంభించే ముందు శుభ్రంగా స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరాన్ని ఉన్నతంగా ఉంచుకోవాలన్నమాట. శుభ్రంగా మంగళప్రదంగా అలంకరించుకోవాలి. అయితే ఈ వరాహి మాత నవరాత్రుల్లో పసుపు, కుంకుమ, ఎర్రటి పూలతో అలంకరించుకొని ఆవునేయితో దీపాలు వెలిగించి వరాహి అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాలు అంటే పానకం, శనగలు, పాయసం వంటివి మనం పెట్టుకోవచ్చు. ముఖ్యంగా బెల్లం పానకం మాత్రం అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. తర్వాత ప్రశాంతమైన మనసుతో వారాహి మూలమంత్రాలు అయితే జపిస్తూ ఉంటారనమాట. చివరిలో ధూపదీప నైవేద్యాలు, తర్వాత హారతిచ్చి పూజనైతే ముగించాలి. అలాగే వారాహి అమ్మవారి నవరాత్రుల్లో దాన ధర్మాలు చేయడం కూడా చాలా మంచిదన్నమాట. మన లలితాదేవికి సైనికాధ్యక్షురాలుగా ఈ లలితాదేవి సేనాధిపతిగా మనమైతే వరాహిదేవిని అభివర్ణిస్తూ ఉంటారు. ఈ వరాహిదేవి అమ్మవారి ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా ఉంటుందండి. లలితాదేవి తరపున పోరాడటమే ఈ అమ్మ అంటే. ఈ అమ్మ మనందరికీ అండగా ఉండి మనకి ఎప్పుడు కూడా రక్షణ
ఇస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ మనకి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి ధైర్యం, స్థైర్యం కలుగుతాయనే బలమైన నమ్మకంతో ఈ పూజ అయితే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శత్రు భయం ఉండదని చెప్తూ ఉంటారనమాట. అయితే ఇవన్నీ నేను వినడమేనండి, నేను ఎప్పుడూ చేయలేదు. నేను ఒక 2-3 ఇయర్స్ నుండి అయితే నేను వింటున్నాను. అయితే దీని గురించి అయితే తెలుసుకున్నాను. మా ఫ్రెండ్ కూడా ఒకరు చేస్తున్నారనమాట. అయితే మనం వరాహి అమ్మవారి భక్తితో పూజిస్తే అనారోగ్యం, దుష్టశక్తులు, ప్రమాదాలు, చెడు కర్మలు ఏవి ఉండవంట. అట్లానే ఉపశమనం కలుగుతుంది, భక్తులు నమ్ముతూ ఉంటారు. అయితే మనకి మొదటి 3 రోజులు కూడా ఎలా చేసుకోవాలంటే, ఈరోజు పంచభూతాల్లోని పృథ్వీ తత్వాన్ని ప్రతిబింబించే కందదీపం పెడతారనమాట. అమ్మకు చల్లదనాన్ని ఇచ్చే పెరుగన్నం లేదా పానకం సమర్పించి కలశ స్థాపన చేసుకొని దీపధూప నైవేద్యాలు పెట్టుకొని పూజ అయితే చేసుకుంటారు. మనం 2వ రోజున ఇంట్లో ప్రతికూల శక్తులను తరిమి కొట్టడానికి ఆవిమూత్రం లేదంటే గోమయం పంచగవ్య దీపం వెలిగించి దానిమ్మ గింజలు నైవేద్యంగా పెట్టుకుంటారు. దీనివలన రక్త సంబంధమైన వాళ్ళలో ఏవైనా గొడవలు ఉన్నా కూడా అవైతే మనకి తగ్గిపోతాయంట. అయితే ఇంకా మనకి 3వ రోజు అయితే కొబ్బరి దీపం వెలిగించుకుంటారనమాట. అయితే ఈ కొబ్బరి దీపం చాలా ఇష్టం అంట అమ్మవారికి. అట్లానే మీకు ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా ఈ కొబ్బరి దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఈ కొబ్బరి దీపం పెట్టి మినపగారెలు అనేవి నివేదించుకోవాలి అని చెప్తూ ఉన్నారు. అయితే 4వ రోజున అమ్మవారికి పులిహోర సమర్పించుకోవాలి. ఈరోజు దీర్ఘకాలిక రోగాలు, శత్రుబాధలు ఏమున్నా, భూమి తగాదాలు వీటి నుంచి విముక్తి కలుగుతుందంట. అయితే 5వ రోజు మనం ఏం పెట్టుకోవాలి అంటే, ధనాన్ని ఆహ్వానిస్తూ మనమైతే ఈరోజు పిండి దీపాన్ని అయితే పెట్టుకుంటూ ఉంటారనమాట. ఈ పిండి దీపాన్ని పెట్టుకొని మనం చక్కెర పొంగల్ అయితే నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మనకైతే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్తుంటారు. 6వ రోజు అయితే మనం ఏం చేయాలి అంటే, రాళ్ళ ఉప్పుపై ఐశ్వర్య ఉప్పు దీపం వెలిగిస్తారంట. ఆ రోజు కొబ్బరి అన్నం సమర్పించుకోవాలంట. ఇలా చేస్తే దిష్టి దోషాలు అన్నీ కూడా పటపంచలైపోతాయని అయితే చెప్తూ ఉన్నారు. ఇక 7వ రోజు 7వ రోజు మనం ఏం పెట్టాలి అంటే, అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టి బెల్లం దీపం అయితే పెట్టుకుంటారంట. దీనివల్ల ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉన్నా కూడా మనకి తొలగిపోతాయి. అట్లానే ఎవరికైనా సంతాన భాగ్యం కావాలి అనుకున్నా కూడా వాళ్ళకి ఆ రోజు అయితే మనకి ఆ పూజ చేసుకోవడం వల్ల వాళ్ళు కోరిన కోరికలు అయితే నెరవేరుతాయి. 8వ రోజు మనం ఏం చేయాలి అంటే, నవధాన్యాల దీపం అయితే వెలిగించుకుంటారనమాట. నవధాన్యాల దీపం అంటే మనకి నవధాన్యాలు ఉంటాయి కదా, అన్ని రకాల పప్పులు, ఆ నవధాన్యాలు పెట్టి దాని మీద దీపాన్ని అయితే పెట్టుకుంటూ ఉంటారనమాట. ఆ రోజు నువ్వుల అన్నం లేదా నువ్వుల లడ్డూలు మన అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటే చాలా మంచిది. అట్లానే చివరి రోజు 9వ రోజున మనం ఏం చేస్తాము అంటే, దుష్ట శక్తులకు నివారణకు విశేషమైన కుష్మాండ దీపం అయితే వెలిగించుకొని పూర్ణం బూరెలు లేదా పరమాన్నం అయితే మనం నివేదన చేసుకోవాలి అని అయితే చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా నవరాత్రులు కూడా అమ్మవారికి విశేషంగా పూజ చేసుకుంటారు. దీన్ని మనం బహిరంగంగా అంటే వినాయకునికి అమ్మవారి నవరాత్రుల్లా కాకుండా ఎవరి ఇంట్లో వాళ్ళు ఏకాంతంగా అమ్మవారికి చాలా భక్తితో అయితే పూజ చేసుకుంటూ ఉంటారనమాట. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి నరదృష్టి ఉన్న బాధలు ఉన్నా తొలగిపోతాయని చెప్తూ ఉన్నారనమాట. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఇది మీకు తెలుసుకుంటేనే మీరు పూజ అయితే స్టార్ట్ చేయండి. తెలిసి తెలియకుండా అన్ని పూజలు చేయకూడదు అని చెప్తుంటారు కాబట్టి, సో మీరు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తే మంచిది. మనకి తెలిసి తెలియక ఏ తప్పు జరిగినా కూడా అది మనకి మన ఇంట్లో వాళ్ళకి మంచిది కాదంటారు కాబట్టి, సో అమ్మవారి గురించి నేను మీకు తెలియజేస్తున్నాను, అంతేగాని మీకు పూజ చేయమని కాదు. ఈ వరాహి నవరాత్రులు ఎలా చేసుకుంటారు అనేది నేను తెలుసుకున్నాను, అట్లానే మీకైతే చెప్తున్నాను. సో ఇదండి, ఈ అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిదని నమ్ముతున్నారు. అది మీకుందా లేదా మీ పెద్దవాళ్ళని ఇంట్లో తెలుసుకొని, అట్లానే మీకు తెలిసిన పంతులు గారిని తెలుసుకొని పూజ అయితే స్టార్ట్ చేయండి. మీకు ఎటువంటి తీరని కోరికలున్నా
తీరుతాయి అని అయితే చెప్తున్నారు. సో కొన్ని పూజలు అందరికీ ఉండవు అంటారు, అందుకోసమని నేను మరీ చెప్తున్నాను అనమాట. సో ఇదండి ఈ అమ్మవారి నవరాత్రులకి నేనైతే 9 అమ్మవారి పాదాలు అయితే వేశాను. సో ఇందులో మీకు ఏది నచ్చింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి. అలానే మీరు కూడా పూజ చేస్తున్నారా లేదా అనేది నాకైతే చెప్పండి. నాకు ఒక 10 మంది తెలిస్తే అందులో 1 or 2 పీపుల్ అయితే చేస్తున్నారు, రిమైనింగ్ పీపుల్ అయితే చేయట్లేదు అనమాట. సో అందుకోసమని నేను అంతగనంగా చెప్తున్నాను. మేము కూడా ఎప్పుడూ వినలేదండి. నేను ఒక 3 years నుంచి అమ్మవారి నవరాత్రుల గురించి అయితే వింటున్నాను. కానీ నేనైతే వీడియోల్లో చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించి సో ఈ 9 నవరాత్రులకు సంబంధించి అమ్మవారి పాదాలు అయితే వేశానన్నమాట. సో మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్లో అన్ని రకాల ట్రెడిషనల్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి, ముఖ్యంగా రంగోలీస్ అయితే ఉంటాయి. సో మీకు ఎవరికైనా కావాలంటే ముందుకు వెళ్ళి ఒకసారి చూడండి. ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీకు కలుస్తాను. అంతవరకు అయితే బాయ్.